హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి విజయవాడ విందు రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్మాల్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగగుళ్ళను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక 3.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి వాటర్ అంతా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత 2 గ్లాసుల గోధుమ రవ్వని యాడ్ చేసుకుందాం. ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నారో ఆ గ్లాస్తోనే గోధుమ రవ్వను కూడా తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన లక్ష్మీ విజయవాడ విందు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.